ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు సర్కారు కుట్ర చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న రామచంద్రరావు భగీరథ మహర్షి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి కార్మికుల సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 41 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంపై మండిపడ్డారు. గతంలో సమ్మె కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 63 మంది ఆర్టీసీ కార్మికుల మరణానికి కారణమైందన్న రామచంద్రరావు ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్లడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు 41 రోజులు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీసీ కార్మికులు జేఏసీ పేరున ఈరోజు సమ్మె చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్స్ ని ఏవైతే అర్జీ ఉందో దాన్ని పక్కకు పెట్టి మొండి వైఖరితో ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తించాలి. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి, దీన్ని ప్రభుత్వ ఒక విభాగం కింద దీన్ని మార్చాలి, ఇటుమటి పెంచాలి, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2017 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్ కు వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సును సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి యొక్క సమయంలో ఇదే డిమాండ్ తోని ఆ రోజు మొత్తం కార్మికులకు బీజేపీ అండగా ఉన్నది. కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము ఆ మొండి వైఖరితోని దాదాపు 60 మంది పైగా కార్మికులు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోవడం జరిగింది. ఆ చావులకు కారకులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే రీతిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది.